పృథ్వీ గారు మాట్లాడే గ్యాప్లో అలీ గారు పర్సు ఖాళీ చేసేసాం ఇక్కడ అందరం కలిసి. ధనరాజు గారు పుణ్యమా అని ఆయన పర్సులో ధనం అంతా మాయం. సార్ అదే చేత్తో మా డైరెక్టర్ గారికి కూడా ఒక నోట్ ఇచ్చేస్తే, ఇగో చాలా కాలం తర్వాత గ్యాప్ తర్వాత ఆయన వస్తున్నారు, బోలెడంత సక్సెస్ రావాలి, లేదంటే ఇదిగోండి. అన్న 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 మీరు ఎంతమందికి దాంట్లో ఇంకా 9,800 నేను 100 తెచ్చుకుంటే బాగుండేది. అది అది ఆ అంటే ఇదే స్టేజ్ మీద లయ్య గారికి మీరు 500 రూపాయలు నోట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆవిడ టప్ప 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 కంబ్యాక్లో కొట్టేస్తున్నారు కదా, అందుకని. అంటే నేను సెంటిమెంట్గా ఇచ్చాను. ఆవిడే నాకు ఒకరోజు ఫోన్ చేసి, సార్ మీరు ఏ టైంలో ఇచ్చారో తెలియదు కానీ 6 సినిమాలు చేస్తున్నాను సార్ నేను అన్నారు. నిజంగా చాలా ఆనందం వేసింది. ఇంకేం కావాలండి ఒక యాక్టర్కి. ఈసారి ఇట్లాంటి ఫంక్షన్కి వస్తున్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. 1,00,000 రూపాయలు తెచ్చుకుంటాను. లైన్ పెడతాం ప్లీజ్, లైవ్ వెళ్తుందన్న, బాగోదు, ఇచ్చేయనన్న. మనం ఎప్పుడు ఆర్టిస్టులు ఇచ్చుకున్నాం కానీ మీడియాకి ఎప్పుడైనా ఇచ్చామన్నా మనం? వద్దంటావా? పాపం మనల్ని ఎంత ఎంకరేజ్ చేస్తారన్న ఒక్కది. సర్లే నెక్స్ట్ టైము అన్నా మీడియాకి. థ్యాంక్ యూ.